నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ప్రకృతి పుట్టినటువంటి రోజు మనం ఈ సందర్భంగా ఉగాది వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉగాది రోజు ముఖ్యంగా మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాం. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం, ఈ 6 రకాల రుచులతో మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాం. వీటి అర్థం ఏంటి అంటే సుఖము, శాంతి, దుఃఖము, ఒడిదుడుకులు జీవితంలో అన్నీ ఉంటాయని. ఎవరైనా నా జీవితం అన్నీ దివ్యంగా జరిగిపోతాయి అనుకుంటే అది ఊహ, అలాని అన్ని కష్టాలే ఉంటాయి అనుకుంటే అది కూడా ఊహే. సమ్మిశ్రితం జీవితం అంటే సుఖదుఖమయం కాబట్టి సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ ఉగాది రోజు ఎవరైతే మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మహాత్ములు ఉంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని ఉంటారో వాళ్ళకి వీటి యొక్క ప్రభావం దొరుకుతుంది. రోజు ఇంట్లో దేవతార్చన చేయండి. ఆ దేవతార్చన వలన మీకు రాబోయే కష్టాలు ప్రభావం దొరుకుతుంది. ఇంట్లో దేవతార్చన చేయండి, దీపం వెలిగించండి. దీపం లేని గృహం ఉండకూడదు. ఏ ఇంట్లో దీపం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో దీపం ఉండదో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. ఇందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే ఇంట్లో దీపం వెలిగించడం. ఎందుచేత దీపం జ్యోతి పరబ్రహ్మ. ఆ దీపమే పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మే మనం చిన్న దీపంగా వెలిగించుకొని ఆయన ఆ రూపంలో మనం దర్శించలేము కనుక, చూడలేం కనుక, మన భౌతిక నేత్రాలు కనిపించవు కనుక అర్జునుడి విశ్వరూపం దర్శనం చేసేటప్పుడు ఆ నేత్రాలతో దర్శించలేకపోతే భగవానుడు ఆయనకి జ్ఞాననేత్రం ఇచ్చి విశ్వరూప దర్శనం చేయించాడు. అందుకనే యోగులు, మన భారతీయ ఋషులు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు 3వ నేత్రంతో అంటే దివ్య నేత్రంతో, దివ్య జ్ఞానంతో భగవంతుని దర్శనం చేస్తారు. కనుక ఆ దీపం అనే జ్యోతిని చూస్తూ అలా ధ్యానం చేస్తూ అలా అభ్యాసం చేస్తే విశ్వవిరాట్ భగవాన్ని దర్శించేటువంటి శక్తి మనకు వస్తుంది. ఆ విశ్వవిరాట్ భగవానుడే ఈ సృష్టి చేసి మనకు అందించాడు. ఈ షడ్రుసుల రూపంలో మనకిచ్చాడు. అయ్యా నా జీవితాన్ని దివ్యంగా నడిపించండి, భవ్యంగా నడిపించండి, ఒడిదుడుకు లేక చేయండి అని మీరు ప్రార్థించండి. ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే అయ్యా మీ అనుగ్రహం వలన ఈ కష్టం చాలా తేలిగ్గా పోయిందని భావించండి. ఇది నిజం. అందుచేత పరమాత్మ అనుగ్రహం లేకుండా ఏమి నడవదు. ఆయన అనుగ్రహం లేకుండా అనుగ్రహంతో నడుస్తాయి. ఈ షడ్రుసుల యొక్క అభిప్రాయం ఏంటంటే మిశ్రమ ఫలితాలు. కాబట్టి మన జీవితం అంతా దివ్యంగా భవ్యంగా పెరగడానికి పూజ్యపాద అచలానంద స్వామివారి దివ్యానుగ్రహం, గోవిందమామ వీరపనిమందుల దివ్యాశ్రులు సర్వదాసపత్ర అందరికీ ఈ భూలోకంలో వాళ్ళ అందరికీ సంప్రాప్తించాలని ప్రార్థిస్తూ భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది పండుగ, మేము ఉగాది క్యాలెండర్ వేసాం. ఉగాది నుంచి ఉగాది వరకు ఇంగ్లీష్ క్యాలెండర్ వేయలేదు, మనం ఉగాది క్యాలెండర్ వేసాం. ఎందుకంటే మన సాంప్రదాయం మనం పాటిద్దాం. క్యాలెండర్ కావాల్సిన వాళ్ళు ఆశ్రమానికి వచ్చి తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఉగాది క్యాలెండర్ ఫాలో కండి. చూడండి, మన జీవితం అంతా తిథి నక్షత్రాల మీద ఆధారపడి ఉన్నది. కళ్యాణం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, ముహూర్తం పెట్టాలన్నా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ మనం ఫాలో కాం. మన తిథివార నక్షత్రాలను ఫాలో అవుతాం. కాబట్టి మన జీవితం అంతా దాంతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ సాంప్రదాయం మనం పాటిద్దాం. భారతీయ సాంప్రదాయం పాటిద్దాం. భారతీయుల్లాగా ఉందాం. భారత మాతకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. భారత మాతని పూజిద్దాం. భగవంతుడిని పూజిద్దాం. మాతృమూర్తులను పూజిద్దాం. పితృమూర్తులను పూజిద్దాం. సర్వదా సర్వత్రా భగవంతుని అనుగ్రహానికి పాత్రులమై ఉందాం. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.
ఒంగోలు కర్నూలు రోడ్లోని బ్రహ్మంగారి మఠంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా గోనుకుంట మోహనకృష్ణ శాస్త్రిచే పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పేలపురోలు రామకృష్ణ పరమహంస, బ్రహ్మానందం, మంచినేని శ్రీనివాసరావు, మారెళ్ల వివేకానంద, మారెళ్ల సుబ్బారావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచారి, నూతలపాటి శేషాచారి తదితరులు పాల్గొన్నారు. నెగిటివిటీ పెరుగుతుంది కనుక ఈ సింహరాశి వాళ్ళకి పిల్లలు కనుక ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పే విధానం ఎలా ఉండాలంటే ప్రేమతో చెప్పాలి తప్ప వాళ్ళని దండించే క్రమంలో చెప్తే మాత్రం మీ ఒక్క పని కూడా అవ్వదు, వాళ్ళు చేయలేరు. ఇంకా ఈ సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇబ్బందులు ఎలా గడుస్తాయి అంటే చెప్పకుండా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇళ్లలో పిల్లలైతే మాత్రం, ఉద్యోగస్తులు, వృత్తిరీత్యా వ్యాపారస్తులు వీళ్ళందరూ అయితే మాత్రం ఏం చేయాలో అర్థం కాక వేరే వాళ్ళ మీద మాత్రమే వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు. కనుక సింహరాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ సంవత్సరం అసలు బాగోలేదు. వీలైనంత దైవ కార్యాలకు వెళ్ళటం, దైవానుగ్రహం, దైవ బలం చేతనే వీళ్ళకి మేలు కలుగుతుంది తప్ప వీళ్ళు కనుక సొంతగా నేనే చేస్తాను, నేను చేసుకుంటాను అంటే మాత్రం వీళ్ళ వల్ల ఏమీ అవ్వదు. అంటే వాళ్ళ టైం బాగోలేదు కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఏం చేయడానికి అవకాశం లేదు. నమః. హరి ఓం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఒంగోలు పట్టణము కర్నూలు రోడ్డు నందు వేంచేసినటువంటి శ్రీ గోవిందమాంబ సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానమునందు ఉగాది పర్వదినమున ఈరోజు స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలు సంపూర్ణం చేసుకొని లోక కళ్యాణార్థము ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటి మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమము అంటే మనకి మానవులు నివసించేటటువంటి ఈ జీవన విధానంలో వాళ్ళు పాటించేటటువంటి నియమాలు కానీ, ప్రకృతి పరంగా వాళ్ళు పాటించవలసినటువంటి విధి విధానాలు కానీ, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకోవటానికి, వాళ్ళకి జరిగేటటువంటి గ్రహరీత్యా జరిగేటటువంటి మంచి చెడులను తెలుసుకొని సక్రమమైనటువంటి ధర్మ మార్గంలో నడవటానికి, ఈ ప్రకృతిని ఉపయోగించుకోవటానికి ఉపయుక్తకరమైనటువంటిదే ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం. కనుక ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యంగా తిథి, వార, నక్షత్ర, యోగకరణాలు అనేటటువంటి పంచ అంగములతో తయారైనటువంటియే ఈ పంచాంగము అంటారు. ఇటువంటి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఓవరాల్గా చూసుకుంటే అన్ని రాసుల వాళ్ళల్లో ఎక్కువగా సింహరాశి వాళ్ళకి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఇత్యాది ఈ రాశులలో ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తద్వారా వచ్చినటువంటి సమస్యలని వాళ్ళు పరిష్కరించుకోవటానికి ఎక్కువగా దైవతారాధన చేయటం, కలియుగ ప్రధాన మూర్తి అయినటువంటి ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ పాపాలన్నీ ప్రక్షాళన చేసేటటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహం కొరకు ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో ఈ పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళకి సంపూర్ణ అనుగ్రహం కలిగి ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి ఏ దోషాలైతే ఉంటాయో ఆ దోష ఫలితాలన్నీ కూడా తొలగిపోయి పాప పరిహారం కలిగి అనుగ్రహం కలిగి సంతోషంగా జీవించడం జరుగుతూ ఉంది. వీటిల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, రాజకీయాల పరంగా ప్రధానంగా కనుక చూసుకుంటే ఈ సంవత్సరము కుజుడు ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాడు, తర్వాత శని ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాడు. కనుక కుజశనులిద్దరూ పాపగ్రహాలు అవ్వటం చేత ఈ క్రోధి అనేటటువంటి నామం కలిగినటువంటి ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఎక్కువగా క్రోధాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితులే కలుగుతూ ఉంటాయి.
కనుక ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు కాబట్టి, రాజు స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మనల్ని పరిపాలించేటటువంటి ఏ ప్రభువైనా సరే, ఎవరు ఉన్నా సరే, ఎవరు వచ్చినా సరే, వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు కలిగి ప్రజలందరినీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి ఈ సంవత్సరం మొత్తం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ప్రభువులు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాలని గ్రహించి పాపభూయిష్టమైనటువంటి ఏ పనులు చేయకుండా ఈ పంచాంగ శ్రవణం ద్వారా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకొని దానికి పరిహారాలైనటువంటి దైవతారాధనలు, యజ్ఞయాగాది క్రతువులన్నీ చక్కగా చేసి ప్రభువులే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఈ పంచాంగ శ్రవణం ద్వారా ప్రతి ఒక్క మనిషి తన వ్యక్తిత్వాన్ని, తనని, తన కుటుంబాన్ని, తన సమాజాన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసుకునే విధానం ఈ పంచాంగ శ్రవణం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ ఆలయ ధర్మకర్తల రామకృష్ణ పరమహంస గారికి మరియు వాళ్ళ దంపతులకు మరియు ఆలయ ప్రధాన అర్చకులు మధు ఆచార్య గారికి మరియు కమిటీ సభ్యులు గోనుగుంట వెంకట నాగబ్రహ్మచారి గారు మరియు శేషాచార్యులు గారు ఇత్యాది కమిటీ సభ్యులందరికీ, భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇట్లా చేయటానికి ఆహ్వానించినటువంటి నేను గోనుగుంట మోహనకృష్ణ శాస్త్రి అనేటువంటి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఈ సంవత్సరం శుభం కలగాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై గోవిందమాంబ, జై శ్రీ వీరబ్రహ్మ, జై శుభమస్తు. భక్తులందరికీ అలాగే ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాతా గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య దేవాలయం నందు ఈరోజు మనం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం ద్వారా మనం మన గ్రహగతులకు అలాగే మన రాశి ఫలాలు, కందాలయ ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగకరమైనటువంటి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి పురోహిత బ్రహ్మలు అలాగే ప్రతిష్టాపనాచార్యులు, వాస్తు జ్యోతిష్య పండితులు విశ్వజ్ఞ బ్రహ్మశ్రీ గోనుగుంట మోహనకృష్ణ శాస్త్రి గారిచే ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు జరిగినది. భక్త మహాశయులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కని ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించాలని, ఈ నూతన సంవత్సరం వారికి మరింత శోభాయమానం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమైన మన సంస్కృతికి, వికాసానికి దోహదం చేస్తాయని ముస్లింలు అత్యంత పవిత్రమైన రంజాన్ నెలగా భావిస్తారని, క్రమశిక్షణ, దాతృత్వం, మానవత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ పండుగ విశిష్టత అని సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ తెలిపారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ సర్దార్ బాషా సహనాజ్ దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు రోడ్లోని ట్రస్ట్ కార్యాలయం నందు 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా 2 లక్షల రూపాయల విలువ గల 12 రకముల నిత్యావసర వస్తువులతో రంజాన్ తోఫా పేద ముస్లింలకు పంపిణీ చేయడం అయింది. ఈ సందర్భంగా సూర్యశ్రీ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త నియత్ ప్రకారము ప్రతి పేదవారు పండుగ చేసుకోవాలని, ఆకలి విలువ, కష్టం విలువ తెలిసిన వాడిగా దాతల సహకారంతో నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ తోఫా అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ, పండుగ అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ త్యాగం, శాంతి, సహనం, నిబద్ధతతో ఉండాలని సందేశం ఇస్తుందని అన్నారు. సూర్యశ్రీ ట్రస్ట్ ముస్లిం పేదలకు మానవత్వంతో రంజాన్ తోఫా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనివాసరావు, సయ్యద్ ఇమ్రాన్, సుబ్బారెడ్డి, ట్రస్ట్లోని దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు
మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస. నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఈ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా ట్రస్ట్ ద్వారా సంక్రాంతికి ఎలా పేద హిందువులకు ఎలా ఇస్తున్నారో ఆ సరుకు నిత్యావసర సరుకులు వాళ్ళు కూడా బాగా పండగ చేసుకుని, అలాగే రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా లాగా పేద ముస్లింలకి నిత్యావసర సరుకులు డొనేట్ చేస్తున్నాము. 2 లక్షల రూపాయలు విలువ గల దీనికి ప్రవాస భారతీయులు ఇక్కడ లోకల్లో చాలామంది దాతలు ముందుకొచ్చి డొనేషన్లు పంపించారు. అలాగే ఇంకెవరైనా ఉంటే ఈ 2 రోజుల్లో కూడా డొనేట్ చేస్తాం. దీంట్లో నాగను కూడా భాగస్వామ్యం చేసింది మా సర్దార్కి షహనాజ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నిర్వాహకులు సర్దార్ బాషా షహనాజ్ దంపతుల ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు నగరం ట్రస్ట్ కార్యాలయం నందు రంజాన్ పండుగ సందర్భంగా పేదలందరూ రంజాన్ పండుగ చేసుకునే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు విలువ గల 200 మందికి రంజాన్ తోఫా కింద బియ్యము, కందిపప్పు, నూనెలతో పాటు 12 రకాల వస్తువుల్ని ఇవాళ ముస్లిం పేదలకి పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గతంలో కూడా ప్రతి పండగకి సంక్రాంతి కానీ, క్రిస్మస్ కానీ, రంజాన్ ఏదొచ్చినా కూడా దాంట్లో ఉన్న పేదలు పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సురిశ్రీ తరపున మేము విధమైన విత్తన కార్యక్రమం చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ రంజాన్ తోఫా ఇక్కడ పేదలందరికీ మానవత్వంతో అందించడం జరిగింది. దీనికి ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారు వచ్చి వారి ద్వారా ఈ ముస్లిం పేదలందరికీ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా అందజేయడం జరుగుతుంది.
రంజాన్ తోఫా అంటే మనం అన్ని రకాల విలువైన నిత్యావసర సరుకులు మరియు బియ్యంతో సహా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా ఈ తోఫాకి ఇవ్వడానికి మనము ప్రవాస భారతీయుల సహకారం తీసుకుంటున్నాము. ప్రవాస భారతీయ దాతలు కూడా ఎంతో మానవత్వంతో మన హిందూ ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి అని మత సౌమ్యరసం భాగంగా మనకు సహాయం చేసిన వాళ్ళంతా ఈ రంజాన్ తోఫాకి హిందువులే. అలాంటి వాళ్ళు మనకు అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండా అని చెప్పి వాళ్ళు ఎంతో మంచి ఇస్తున్న ఈ రంజాన్ తోఫా ఈరోజు ముస్లిం సోదరి మనులందరికీ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మండప మురళీకృష్ణ గారి ద్వారా అందజేయడం జరుగుతుంది. ఈ రంజాన్ తోఫా ఇది అయిపోయిన తర్వాత ఇంకా రేపటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మిగిలిన వాళ్ళకి. ఇప్పటికే ఈ రంజాన్ తోఫా ఖరీదు వచ్చేసి దాదాపు 2 లక్షల రూపాయలు. ఈ 2 లక్షల రూపాయలు ఈ నిత్యావసర సరుకులు ఈ తోఫా అయిపోయినాను. ఇంకా మిగిలిన ఎవరైనా భేదవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రేపు సూర్యశ్రీ ట్రస్ట్ సంప్రదిస్తే వాళ్ళు కూడా నిత్యావసర సరుకులు సంపకుండా అందజేస్తాం. మనకి ఇంత మంచి సేవా కార్యక్రమం చేసిన అవకాశం కల్పించిన మా ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ షాహనాజ్ మేడం గారికి, ట్రస్ట్ వ్యవస్థాపకులు మండప మురళీకృష్ణ గారికి, మనకెంతో సహకారం అందిస్తున్న ప్రవాస భారతీయులకి సార్ వాళ్ళు మాకు సంవత్సరము టోకన్ ఇచ్చి మాకు తిండి గింజలు అన్నీ సహాయం చేస్తున్నాడు అయ్యా. ఈ రంజాను ఇదిలో మాకందరికీ ఆయనే మాకు సహాయం చేసి మమ్మల్ని బతికిచ్చేది. మా యతవరాలకు కానీ ముసలి వాళ్ళకి కానీ అందరికీ ప్రతి సంవత్సరము ఆయన మా దీవెనలన్నీ ఆయనకు ఉండాలని కోరుకుంటున్నామయ్యా. దేవుని చెప్తాం. నమస్తే సార్. మాకు ప్రతి సంవత్సరం కూడా హ్యాండిక్యాప్ని కానీ మంచాళ్ళు కానీ ముసలాళ్ళకి ముతికాళ్ళకి అందరికీ సాయం చేస్తున్నారు సార్. మీరందరూ చల్లగా ఉండండి సార్, మీరు అందరు చల్లగా ఉండండి. మాకందరికీ ప్రతి సంవత్సరం ఒక్కళ్ళు కూడా వెనక్కి పోకుండా ఇస్తున్నారు సార్. మేము హ్యాండిక్యాప్ని వాళ్ళకి కానీ మరీ ముసలాళ్ళకి కానీ వాళ్ళ గుండా మేము చాలా ఇది అవుతున్నాం సార్. మీరందరూ ఇంకా రాష్ట్రంలో వైసీపీ పాలనకు పుల్ స్టాప్ పెడదామని సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని మద్దులూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో టీడీపీ అధికారంలోకి వస్తే అమలయ్యే పథకాలను వివరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కడమే అభివృద్ధి అనుకుంటున్నారని, శాశ్వత తాగునీరు, సీసీ రోడ్డు నిర్మాణాలకు పునాది వేసిన తనను ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, ఎన్ మీరయ్య, డి రవి, ఎన్ నాగేశ్వరరావు, ఆర్ సురేష్, నరసింహారావు, పిచ్చయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Song remixed by DJ Srivarman mixes from Chimaputta. ముఖ్యమైన చెక్ చేయడానికి ప్రపోజ్ తయారయ్యాయి. 5 రాంగ్లోనే ఆ చెక్ డ్యామ్ శాంక్షన్ చేయించి అది చేస్తామని మీ రైతులందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడి వరకు ఆ కాలువను ఎక్స్టెన్షన్ చేస్తే కనీసం మన మండలంలో ఉన్న ఊళ్ళు కన్నా నీళ్లు సకాలంలో ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేయడానికి అది గవర్నమెంట్ పాలసీ కాబట్టి గవర్నమెంట్ ఏ విధమైన దాని మీద మనం ఫైట్ చేసి తీసుకోవాల్సిన అవసరం, దానికి విజయ్ కుమార్ గారు మనకు భరోసా కూడా ఇస్తారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మన పార్టీకి ఇది ప్రచారం చేసి మనం అత్యధికంగా ఓట్లు సంపాదించడానికి ప్రయత్నం చేసిగా కోరుకుంటూ ఇప్పుడు మాట్లాడే మీరు అధ్యక్షులతో పనిచేసి అదేవిధంగా మనం మీరేమో జనం కోసం ఎవరు ఎప్పుడు వచ్చినా
నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, మీ అందరికీ సహకారం అందిస్తున్నామని. దాన్ని అన్ని గుర్తుపెట్టుకుని దానికి ఏదో నేర్చుకుని అనుభవం గురించి రాజకీయాలు ఏదో చేస్తారని కొంత అనుకోవద్దు. మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. మీరు చిన్న ఫోన్ చేసినా మీ ఇక్కడికి వస్తాం. ఆ సమస్య ఏదన్నా మేము పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మన గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్ర సెక్రటరీ ప్రకాశరావు గారిని మాట్లాడారు. ఆర్ఎస్ సమావేశానికి అధ్యక్ష వహించిన మండల అధ్యక్షుడు రవిబాబు గారికి, అదేవిధంగా మన ముఖ్య చేసిన ఎస్ఎన్ కుమార్ వీరేంద్ర విజయకుమార్ గారికి, పార్లమెంట్ వీడియో చేసిన కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, తెలుగు ఆడపడులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మనకి ఇంకా ఎలక్షన్ 36 రోజులు మాత్రమే ఉంది. ఈ 36 రోజులు మనం ఎలా పోరాటం చేయడం లేదా మనం ప్రతి గ్రామంలో తిరుగుతూ ఈ ఆత్మీయ సమావేశాలకు ముందుకు వెళ్తున్నాము. మరి ఈనాడు మన రాజధాని పోరాటం పోయింది. ఇలాంటి పరిస్థితి ఇవన్నీ కూడా చెప్పులు చాలా ఉన్నాయి. మరి ఈనాడు వాలంటీ వ్యవస్థ మీరందరూ చూశారు. ఒక రాజకీయంగా ఆయన సరిపోయేలా ఉపయోగపడుతుంది. మన సిటిజన్ ప్రశ్నలు ఈ విధంగా వాలంటీర్లు చేస్తున్నారు. వాళ్ళని ఎలా అడుగుతారని పోలిస్తే దానిలో భాగంగా వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఏదైనా కమిషన్ కానీ ఏదైనా ఇవ్వవద్దు. వాళ్ళు నెక్స్ట్ ఆఫ్టర్ ఎలక్షన్లో వాళ్ళు పాల్గొనవద్దని మనకు తీసుకు ఆదేశించినారు. దాని ప్రకారము ఈ రోజున వాళ్ళు మనమేదో తీసేసాము, మనమేదో చేసుకొని మన పార్టీ పైన మన నాయకుల పైన ప్రదర్శిస్తున్నారు. అది మంచి పని కాదు. మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మన నాయకులని గౌరవ పెన్షన్ గ్రామ సచివాలయంలో సుమారు 2 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగులు కూడా ప్రతి ఇంటికి తిరిగి ఇస్తే సరిపోతుంది. మనం చీఫ్ సెక్రటరీ మన నాయకులు ఎవరు జరిగేది కమ్మండి. అలా కాకుండా వాళ్ళు ఏదో విధంగా చేస్తూ మన మీద ప్రదర్శన సుమారు రాష్ట్రంలో 7,943 వారంట్లు రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసినప్పుడు కొంతమంది ఆ పార్టీ కోసం చేయడం లేదా మిగతా రాజీనామా కొంతమంది మన ముందుకు వచ్చి, ఎందుకంటే మన చంద్రబాబు ఈ వారంటీ వ్యవస్థని నేను కొనసాగిస్తున్నాను, ఎవరికి ఇబ్బంది లేకుండా ఈనాడు 5,000 రూపాయలు, కానీ మనం వస్తే సుమారు నెలకి 50,000 రూపాయలు సౌకర్యం కొనసాగించడానికి కూడా అనౌన్స్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏ గ్రామంలో ఉద్యోగాలు కూడా వారి సామాన్యంగా మనం మార్చుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా మేము కూడా మనం చేస్తున్నాము. ఆ తదుపరి ఈ రోజు 3,000 రూపాయల పెన్షన్లని నెలకు 200 పెంచుకుంటే ఈ రోజు ఎలాంటి ప్రశ్న కూడా లేదు. మరి ఇదే విధంగా మరి 5,300 మాజీ కేసులకు రిజర్వేషన్. ఆ రిజర్వేషన్లో మన యొక్క విద్యా విధానం మన తెలుగు స్కూల్ అయితే హై స్కూల్ అయితే కాలేజీ అయితే మన తెలుగు ఏ విధంగా ఉండాలి. అదేవిధంగా మరి ఆదాయం రద్దు చేస్తే వాటిని మనం గ్రామంలో ఉన్న బూత్ గణనలు అయితేమి, వాలంటీర్స్ అయితేమి, మనం పెట్టుకున్న కుటుంబ సాధికార సాధనలు అయితేమి, యూనిట్ ఇన్ఛార్జ్ అయితేమి, ఫస్ట్ ఇన్ఛార్జ్ అయితే ఇంతకుముందు ఇంట్లో మనం మధురలో వాటర్ ట్యాంక్ బాగా ఫ్లోరైడ్ ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు వాటర్ ట్యాంక్ అంటే అందులో చాలా మంది వచ్చి అప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి అలాగే చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు ఈ వాటర్ ట్యాంక్ కడితే సార్ ఏం కట్టలేదు, మేమంతా ఒకటి కూడా అడగమని చెప్పారు. ఆ రోజు వాటర్ ట్యాంక్ కట్టారు. సరే ఈరోజు ఆ వాటర్ ట్యాంక్ సరిపోవడం లేదు, ఇంకా కావాలని కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కోరికలు రుణాలు ఉన్నాయి, మనం చేయాల్సినవి కూడా అవసరం ఉంటాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఇవన్నీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, మాకు ఇంకా గట్టిగా చేయాలంటే నేను ఎమ్మెల్యే కావాలి. ఫస్ట్ ఈ 2 పనులు జరిగితేనే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. అంటే ఇక్కడ మీ అందరు కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వస్తేనే కదా ఇవన్నీ జరిగేది. సో అందుకని అనేది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు పెట్టుకొని
ఎలక్షన్స్ 35 రోజులు ఉన్నా కానీ చిన్న గొడవలు పెట్టుకుంటే మనం ఏం అంటే మనం అనుకున్నట్టు ఏం జరగవు. లేదంటే మాటలు చెప్తే ఏంటంటే మంత్రాలు చెప్తే ఖాయం జరగవు. మీరు మాటలు చెప్తే ఓట్లు రావు. మనందరూ కలిసి పనిచేయాల్సి వచ్చే విషయం మీ అందరూ గుర్తించాలి. ఒకటి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే రోజు 3 సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వం చేస్తూ పనికి వాళ్ళోడు అరాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి లేదు, ఐటీ ఉద్యోగాలు లేదు అన్నీ చెప్పారు. అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ అవన్నీ జరగాలంటే ఇక్కడ మీ అందరూ కలిసి పని చేసి మంచి ఓట్లు వేస్తే అవన్నీ జరిగేది. ఇంట్లో కూర్చొని అరుచుకుంటే ఏం కావు. అందుకని ఇప్పుడు ఎలక్షన్ 35-40 రోజులు. ఈ ఊరు తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ఊరు. మీరు గ్యారంటీగా 500 పైసలకు మెజార్టీ తీసుకుంటారు. ఒకటి నేను మీ అందరికీ తెలియజేసేదంటే ఉండేది ఎలక్షన్ 30-40 రోజులు. ఆ 40 రోజులు ఈ చిన్న సమస్యలు మనం అందరూ అడ్జస్ట్ కావాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. మీరు ముఖ్యమంత్రి కావాలని చిన్న సమస్యలు ఏవో ప్రాబ్లం ఉంటే మీరు సరి చేసుకొని పార్టీ కోసం పనిచేయాలి. లేకపోతే ఇక ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మేము గెలిచిన తర్వాత మీకేం ఇబ్బంది లేదు. మీరు 2 రోజులైనా ఏమన్నా కావాలనుకుంటే ఫైటింగ్లు చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. దాన్ని మేము కూడా చూసుకుంటూ ఉంటాము. కానీ 40 రోజులు చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మనమందరం ఇద్దరు కూర్చొని ఎలక్షన్ టైంలో కలిసి పనిచేసి వచ్చే ఓట్లు తాగకపోతే మనం మొత్తం ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టుగా మనం కృషి చేసినట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని రాష్ట్ర పరిస్థితి తెలుసు. ఏంటిది ఈ 5 ఏళ్ళు ఏమేమి జరిగాయో తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డామని తెలుసు. దానికి మొదటి కర్తవ్యం ఏంటిదంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని దాని చిన్న సమస్యలు చిన్న పక్కన పెట్టి ఈ 30 రోజుల్లో ప్రభుత్వం కోసం పనిచేయాలి, ప్రభుత్వం రావడానికి కోసం పనిచేయాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం? చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తామని ఇంట్లో కూర్చున్నాం. చేయాల్సిన టైం ఇది. ఈ సేవ చేయకపోతే తర్వాత ఏం చేసినా కూడా వేస్ట్. ఎందుకు టైం వేస్ట్? సో అందుకని నేను చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ ఎప్పుడు వస్తానే ఉంటాయని మామూలుగా తెలుసు. కానీ ఇది మామూలు ఎలక్షన్ కాదు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్న ఎలక్షన్స్. ప్రతి ఒక్కరు మీరు అన్ని గమనించి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గెలవాలి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కావాలి. ఈ 2 కావాలంటే మీ ఊళ్ళో బ్రహ్మాండమైన మెజార్టీ తేవాలి. బ్రహ్మాండమైన మెజార్టీ తేవాలంటే మీ అందరూ కలిసి పని చేయాలి. కొత్తగా ఒంగోలుకి వచ్చి మా ఊళ్ళో 600 సార్ ఏం పని లేదు, మేము కొట్టుకుంటా ఉంటాం, మెజార్టీ ఊళ్ళో యాడింగ్ పోవని చెప్తే మనం వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అందుకని ఇది మంచి ఊరు. మీ ఊళ్ళో ఇంకా ఉన్నదానికన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే మిగతా ఊళ్ళు ఎక్కడైనా తక్కువ ఉన్నా కానీ మనకి కాంపన్సేట్ అవుతాయని సందర్భం తెలుసు. అందుకని దయించి తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఈ 30 రోజులలో అందరూ కలిసి పని చేసి భారీ మెజార్టీ తీసుకొని రావాలి. ఒకటి నేను చెప్పేదంటే ఇక్కడ మీరు అందరూ ఓట్లు వేస్తారు, అది కాదు. ఇక్కడ లీడర్లు అనేది వాళ్ళ ఓట్లు వేయడానికి లీడర్లు ఎందుకు అవుతారు? 10 ఓట్లు వేయించే వాళ్ళు లీడర్లు. అందుకని మీ అందరూ కలిసి ఉంటే ఇతర కులాలు, బీసీలు, ఎస్సీలు ఇక్కడ గట్టిగా ఉన్నారు, పట్టుదలలో ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. మనం కూడా సరే వాళ్ళు చెప్పిందంతా వాళ్ళు కూడా పట్టుదలలో ఉన్నారు. ఈసారి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి 2 ఓట్లు వేయించుకునేదానికి ఆస్కారం ఉంటుంది. మనమంటే అనుకుంటా ఉంటే వాళ్ళు కూడా అంత సీరియస్, వీళ్ళకి అంత చిత్తశుద్ధి లేదు, వాళ్ళే కనుక్కుంటున్నారు, అరుచుకుంటున్నారు. ఇక మనకి ఎందుకు ఆస్కారం. అందరూ గట్టిగా ఉంటే మీ 10 ఓట్లు తీసుకొని రావచ్చు, 10 ఓట్లు అడగవచ్చు. ప్రజలు కూడా వినడానికి సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారి 20 ఏళ్ళు ఎమ్మెల్యే గెలవలేదు అనేది ఆయన మనసులో ఉంది. అదే మీరు ఎంత చెప్పినారు అంటే అందరూ ఏదో మాట్లాడుతున్నారు, వీళ్ళంతా పనిలో సేవాలని గారు మాట్లాడలేదు. గెలిచి సార్ 20 ఏళ్ళ నుంచి మీరు పెడతారు, చాలా మంచి 10 మంది ప్రజల్లోకి తీసుకునేవారు. అదే కాకుండా నీటి సమస్య. నేను ఒకటే చెప్పేది ఏంటిదంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నీటి సమస్య ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పారు ప్రతి ఇంటింటికి కొలాయి కొత్త కొలాయి తీసారు కదా, కొలాయి నీళ్ళు కూడా రావాలి. కొలాయి అంటే దానికి తగ్గట్టు ట్యాంకు, పైప్ లైన్లు, వాటర్, దానికి కనెక్షన్ జరుగుతాయి. అందుకని మీరు ఈరోజు అడిగారు
మీరు ఇక్కడ అన్ని చూడండి, ఒక 70% అభివృద్ధి మేము ఉన్న టైంలోనే జరిగింది. అక్కడ మంచి సిమెంట్ రోడ్ వేసాము. మీరేం మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అన్నీ ఏం చేయలేదు. ఇక్కడ సిమెంట్ రోడ్ లేకుండా అలాంటి రోడ్ మన ప్రభుత్వం వచ్చింది, కానీ మీరు బాగా చేశారు కాబట్టి వేసేసాం సిమెంట్ రోడ్. అది గుర్తు పెట్టుకోండి. దాని తర్వాత ఇంతకుముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్కూల్లో కూడా రూములు ఇల్లు కట్టారు. ఆ విషయం కూడా గుర్తు చేస్తాను. ఎస్సీ కాలనీలో బీసీ అనేక సిమెంట్ రోడ్లు వేసాము. దాని తర్వాత మధురూరులో వాటర్ ట్యాంక్ సమస్యతో వాటర్ ట్యాంక్ అప్పుడు 58 లక్షలతో కట్టి వాటర్ ట్యాంక్ కట్టి ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. సీఎం రిలీఫ్ ఫండ్ అడిగిన వాళ్ళకి అడిగినట్టు చాలా వరకు ఇంటింటికి వచ్చి మనం వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకంటే చెప్పుకునే దానికి చాలా ఉన్నాయి. మనము జనాన్ని కన్విన్స్ చేసి ఓట్లు వేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని నేను ఒకటే కోరేది, అందరూ ఐక్యతగా ఉండి గట్టిగా భారీ మెజార్టీ ఈ ఊళ్ళో రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఊళ్ళో ఎవరెవరు పనిచేస్తున్నారో నేనే కొత్త ఈరోజేమి నాగార్జున మాదిరి వచ్చి అలాంటి పరిచయ కార్యక్రమాలు పెట్టుకోగలంటారు. మీ అందరితో పరిచయాలు ఉన్నాయి. మాకు ఎవరెవరి ఇంట్లో మాకు అన్ని పూర్తిగా విషయాలు తెలిసి ఏం ఇబ్బంది లేదు. పనిచేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీరు గట్టిగా పార్టీకి పనిచేయండి. దాని తగ్గట్టు మేము కూడా మీ అందరికీ సహకరిస్తాము. కొన్ని విషయాలలో అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే. అవన్నీ సరిదిద్దుకొని, ఎందుకంటే పూర్తి అవగాహన ఉంది కాబట్టి చేస్తున్నాం. ఒకటి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటంటే పార్టీ కోసం కష్టపడడం ఖచ్చితంగా వాళ్ళకి ప్రాధాన్యత, వాళ్ళని ముందు మంచిగా చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ దగ్గర కలిసి పనిచేయాలంటే అది నా కోసం కాదు, హరిబాబు కోసం కాదు, వేరే కోసం కాదు. అవసరంలో అడుగుతున్నా అంటే అది వ్యక్తిగత కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి గుర్తులు. గ్రామంలో బాబు శివరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ మే 13న జరగబోయే ఎన్నికల ప్రచారం గురించి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. ప్రజల్లో చాలా అద్భుతమైన స్పందన ఉంది. సంతనూతలపాడులో తెలుగుదేశం అభ్యర్థి విజయ్ కుమార్ భారీ మెజారిటీ గెలుస్తారు అనే ప్రజలలో బాగా వెళ్ళిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల్లో స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఉన్నదానికన్నా చాలా భారీ మెజారిటీతో గెలుస్తామని పూర్తి నమ్మకం నాకు, మా క్యాడర్కు ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం. 1-2 విషయాలు ఏంటిదంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొన్ని అనౌన్స్ చేసిన స్కీమ్స్ జనాలలో బాగా వాళ్ళు ఆకర్షించబడుతున్నారు ఆ స్కీమ్లకి. ముఖ్యంగా ఏంటిదంటే బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అనేది 4,000 రూపాయలు అనేది మేము తిరుగుతూ ఉంటే జనాలలో బాగా దాని గురించి చాలా సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా చంద్రన్న బీమా ఇంతకుముందు 5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం ఏమి ఇవ్వటం లేదు. వాళ్ళు 10 లక్షలు ఇస్తానని చెప్పేది చాలా మందిలో అది చాలా బాగుందనేది అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా స్త్రీలకు బస్సు ఫ్రీ, దాని తర్వాత 3 సిలిండర్లు ఫ్రీ, దాని తర్వాత 15,000 ప్రతి ఒక్కరికి ఈ జగన్ ప్రభుత్వం ఇంటికి ఒకరికే ఇస్తున్నారు. వీళ్ళైతే ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకరుంటే 15, ఇద్దరుంటే 30,000, నలుగురు ఉంటే 45,000 అనేది బాగా వెళ్తున్నది. దాని తర్వాత ఆడపడుచులకు కూడా 60 ఏళ్ళ లోపల 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,500 నెలకి ఇస్తాననేది కూడా స్త్రీలలో చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత వాలంటరీ వ్యవస్థని కూడా సాగిస్తామనే దాంట్లో అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి పెన్షన్లు ఇప్పుడు మాదిరి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఆ పెన్షన్లు 10వ రోజు వస్తాయా 12వ రోజు వస్తాయా అనేది జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 1వ తారీఖున ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తారని చెప్పిన దానికి జనాలందరూ ప్రజలు చాలా హర్షణీయంగా ఉన్నది. చూస్తూ ఉంటే ప్రజల ఆదరణను చూస్తూ ఉంటే, వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తూ ఉంటే, తెలుగుదేశం ప్రభుత్వం భారీ మెజారిటీతో 150 సీట్లు వస్తాయనేది పూర్తి నమ్మకంగా ఉంది. సంతనూతలపాటు కూడా బ్రహ్మాండమైన మెజారిటీ, ఊహించని మెజారిటీ వస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాల
త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.